ఆకాశ మహాకాశములను అందలి సమస్తమును సృజించిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, దేనిని గూర్చియు చింతపడుకుడి గాని ప్రతి విషయములోనూ ప్రార్థనా విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రియమైన నేస్తమా, నీ దేవాది దేవుడి దినాన నీ కొరకు సిద్ధపరిచిన వాక్కు, కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీకున్న ప్రతి విన్నపమును కూడా, ప్రతి అవసరతను కూడా, ప్రతి విధమైన వేదనలను, చింతలను అన్నిటినీ కూడా కృతజ్ఞతాపూర్వకముగా నీ దేవునికి తెలియచేయి అని నీ దేవాది దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, దేనిని గూర్చి చింతపడకుడి. చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ కానీ తక్కువ కానీ చేసుకొనలేడు. అట్లానే చింతించుట వలన తన తల వెంట్రుకలలో ఒక్కటైనను తెల్లగనైనను నల్లగనైనను చేసుకొనలేడు. పరిశుద్ధ గ్రంథము సెలవిస్తోంది. కనుక నేస్తమా, చింతించుట మానుకొనుము. నీవు చింతించుట వలన నీ ఇచ్ఛానుసారముగా నీవు లేని జబ్బును సంపాదిస్తావు కానీ నీవు పొందాల్సిన ఆశీర్వాదమును పోగొట్టుకుంటావు. గనుక దేవుడు నీకు తన వాక్కును ప్రకటన చేస్తూ ఉన్నారు. దేనిని గూర్చి, అది ఏమైనా కావచ్చు. నీ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందా, లేక అనారోగ్యమా, మానసిక వేదనల, నీ బిడ్డల విద్యాభ్యాసమా, ఉద్యోగమా, వివాహమా, గర్భఫలమా, ఏదైనా కావచ్చు. దేనిని గూర్చియు చింతపడకుడి కానీ ప్రతి విషయములోనూ, ఏమంటున్నారండి ఈ దేవాది దేవుడు, ప్రతి విషయములోనూ ఆయనకి మరుగైనది ఏదైనా ఉందా? ఏమీ లేదు. సమస్త కార్యములు కూడా ఆయన ఎరుకనే జరుగుచున్నవి. గనుక ఆయనకి రహస్యమైనది ఏది కూడా లేదు. గనుక నీవు ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత ప్రార్థన చెయ్యి. నీ దేవుని సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి. కృతజ్ఞతాపూర్వకముగా నీ విన్నపము దేవునికి తెలియచేయి. అంతే నువ్వు చేయాల్సిన పని. బట్ నువ్వేం చేస్తున్నావంటే, చేయాల్సిన పని చేయట్లేదు కానీ చింతించుట, దుఃఖించుట, ఏడ్చుట, భోజనము మానుకొనుట, రాత్రంతా కూడా కన్నీరుతో నీ దిండు తడుపుకొని నీవు బాధపడుతూ ఉన్నావు. నేస్తమా, నీవు కృతజ్ఞతాపూర్వకముగా నీ దేవునికి విన్నవించాలి అంటే ఆ కృతజ్ఞత కలిగిన హృదయం నీలో ఉండాలిగా. కృతజ్ఞత ఎప్పుడొస్తోంది? ఎవరైనా నీకొక మేలు చేసినప్పుడు, మంచి చేసినప్పుడు వారి పట్ల నీవు కృతజ్ఞతాభావము కలిగి ఉంటావు. అయితే నీ దేవాది దేవుడు నీ జీవితంలో నీకు ఏ మేలు చేయలేదా? నీవు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నీ దేవుని నుంచి నీవు ఏమీ అనుభవించలేదా? నిన్ను నీవు ప్రశ్నించుకో నేస్తమా. నీ జీవితంలో ఈరోజు నీవు ఇలా బ్రతికి ఉన్నావంటే అది దేవుని వాత్సల్యత మాత్రమే. సో క్షణక్షణము కూడా నీవు ఆయన నిన్ను తప్పిస్తున్న రీతిని బట్టి, నిన్ను నడిపిస్తున్న రీతిని బట్టి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో ఆవశ్యకమై ఉంది. గనుక నీవు నా జీవితంలో ఇట్టి మేలులను చేశావు దేవా, మీకు వందనములయ్యా అని చెప్పుకుంటూ ఆ కృతజ్ఞతతో దేవుని సన్నిధిలో నీకు ఇప్పుడున్న అవసరతను, ఇప్పుడు నీవు అనుభవిస్తున్న శోధనలను, ఇబ్బందులను, సమస్యలను గూర్చి ఆయనకు విన్నవించు. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చెయ్యి. అంతే నువ్వు చేయాల్సిన పని. అయితే ఈ విజ్ఞాపన చేసేటప్పుడు నీవు విశ్వాసము గలవానివై ప్రార్థన చెయ్యాలి. నీ దేవుడు సమర్థుడు అన్న సంగతిని నీవు నీ మనస్సు నిండుగా నింపుకొని
తప్పక ఆయన నీ జీవితంలో ఆ కార్యమును చేస్తారు అన్న నమ్మికతో గనక నీవు విజ్ఞాపన చేయగలిగినట్లయితే తప్పకుండా నీ దేవుని నుంచి నీవు ఉన్నతమైన విజయములనే పొందుకుంటావు. కాబట్టి నేస్తమా, చింతను విడిచిపెట్టు, దేవుని వైపు చూడు. నీ జీవితములో ఇంతకు పూర్వము జరిగిన సంగతులను గూర్చి ఆలోచించుకుని జ్ఞాపకమునకు తెచ్చుకొని అంత భయంకర సమస్య నుంచి తప్పించావు దేవా, మీకు వందనములయ్యా. ఈ చిన్న సమస్య నుంచి కూడా నన్ను తప్పించండి నాయనా, విడుదలను కలిగి చేయండి, సహాయము చేయండి దేవా అని కృతజ్ఞతతో కూడిన భావముతో నీ విన్నపములు దేవునికి తెలియచేయి. దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ప్రతి విధమైన సమస్యలు, శోధనల నుంచి నీకు విడుదలను కలుగచేస్తారు. ఉన్నతమైన విజయమును నీకు ఆయన అనుగ్రహిస్తారు. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. సింహాసనాసనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు తండ్రి. మీ బిడ్డకు మీరు ఇచ్చిన వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాము. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో నాయన, ఆ బిడ్డను ప్రతి విధమైన సమస్యలు, చింతలు, వేదనలు, భయంకర నాయన పరిస్థితుల నుంచి విడుదలను కలిగి చేయమని మీ కాళ్ళు పట్టి వేడుకుంటున్నాం తండ్రి. మీ కనికరమును నాయన బిడ్డపై ప్రసరింప చేయమని ప్రాధాయపడుచున్నాము. రక్షక మేలులతో హృదయమును, కుటుంబమును తృప్తిపరిచి నాయన మీ కృపలో జీవింపచేయండి నాయన. ఈ దినము పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకుంటున్న మా ప్రియులందరికీ మీ ఆశీస్సులు, దీర్ఘాయుష్ను అనుగ్రహించి మీ కృపలో నడిపించండి. మా ప్రియుల కుటుంబాల్లోనైనా అందరికీ కావలసిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించి మీ శాంతి సమాధానంతో జీవింపచేయమని సమస్తమును మీ దివ్యహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ కుటుంబ జీవితంలో ఉన్నతమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.